హాయ్ అండి. ఈరోజు స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ చేసుకుందాం. ఎలా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాం మీకు. ముందుగా ఒక బాండ్లీ పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేయాలి. ఆవాలు, జీలకర్ర, పసుపు వేసాను. తర్వాత ఎండుమిర్చి వేయాలి. లైట్గా కొంచెం వేయించాలి. ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్కి చివర ఉంటాయి ఉల్లిపాయలు, అవే తరుపుకున్నానండి. అవన్నీ ఇందులో వేయాలి. ఇది కొంచెం వేగనివ్వాలి. ఎక్కువ రెడీ చేయం లేకోకుండా లైట్గా కొంచెం అలా వేగనివ్వాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేసింది. కొంచెం వేసాను. అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఇందులో కొత్తిమీర కూడా వేసి ఆడి చేసా. టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఈ కర్రీ రోటీస్లోకి, చపాతీలోకి బాగుంటుందండి. ఇప్పుడు సీజన్ కదా, ఉల్లికాడల సీజన్. ఇది కొంచెం వేగిందండి. ఇందులో పచ్చిమిర్చి వేయాలి. చిన్నదైనా కలుపుకోవచ్చు. నేను కొంచెం పొడవుగా వేసానండి, అలా అయితే బాగుంటుందని. కొంచెం లైట్గా వేసుకోవాలి. తర్వాత ఇందులో పసుపు వేయాలండి. తగినంత పసుపు వేయాలి. తర్వాత ఇందులో మిరియాల పొడి వేయాలి. కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఎక్కువ ఫైన్ పొడి అవసరం లేదు. కొంచెం లైట్గా పంటి కింద పడితేనే టేస్ట్ వస్తుంది. మిరియాల పొడి కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకున్నానండి. అలా అయినా వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం బాగా వేగనివ్వాలి. ఇందులో ధనియా పౌడర్, గరం మసాలా వేసుకోవాలి. కొంచెం నేను లైట్గా వేసానండి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నా ఇంట్లో తక్కువ తింటారు. కొంచెం గరం మసాలా, ఒకవేళ గరం మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను కొంచెం తక్కువే వేసాను. కొంచెం బాగా వేగనివ్వాలి. కొంచెం కారం పొడి వేసాను. తగినంత, ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కదా, చూసుకొని వేసుకోండి. కొంచెం పచ్చివాసన వెళ్ళేదాకా వేగనివ్వాలి. ఇందులో కొంచెం పెరుగు వేయాలి. బాగా ఉడికింది. ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేయాలి. కొంచెం కలుపుకోవాలి. ఇది చూడడానికి ఉంటుంది, కానీ ఉడికిన తర్వాత ఇందులో సగం అవుతుంది. కొంచెం అంతా కలిపేసేయాలి. ఇందులో కొంచెం వాటర్ వేయాలండి. వాటర్ వేసి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతుంది. అప్పుడు కొంచెం సాల్ట్ కొంచెమే వేసాను, కొంచెం వేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గడానికి ఒకటే వేసాను కదా, ఇప్పుడు లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ వస్తుందండి. సాల్ట్ కొంచెం తగినంత వేసాను. తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. కొంచెం బాగా కలిపి కొంచెం వాటర్ పోయాలండి. కొంచెం స్లిమ్లో పెట్టి మూత పెట్టేస్తే కొంచెం మగ్గుతుంది. మూత తీసి చూపిస్తాం. కొంచెం ఉడికిందండి. ఇలా ఉండగానే ఇందులో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మిక్సీకి వేసుకోవద్దండి. పల్లీలు వేయించి రోట్లో దంచండి.
ఇదే ఇలా కచ్చా పచ్చాగా ఉండాలండి. ఇదే ఇలా తింటే పంటి కింద పడేలా ఉండాలి. ఇప్పుడు ఇది ఇందులో వేసుకుందాం. ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ వస్తుంది. కొంతమంది ఎక్కువ ఇష్టపడరు, కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు కొంచెం చూసుకొని వేసుకోండి. ఇదంతా కలుపుకోవాలి. ఇంత వాటర్ ఉంది కదా, ఇందులో పల్లి పౌడర్ వేయగానే అది తగ్గిపోతుంది. చూడండి, కొంచెం వేస్తున్నాం. మీరు చూసుకొని వేసుకోండి. కావాలంటే ఎక్కువ వేసుకోండి, వద్దనుకుంటే తక్కువ వేసుకోండి. కొంచెం కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టాలండి. చూద్దాం రెడీ అయిందో లేదో. ఓకే, ఇదండి ఆయిల్ ఇలా పైకి తేలితే ఇంకా వంట అయిపోయినట్టే. కూర చూడండి ఆయిల్ ఎలా తేలుతుందో. ఇలా తేలితే కూర కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. కొంచెం అలా కలుపుకోండి. స్ప్రింగ్ ఆనియన్ కర్రీ రెడీ అండి. ఉల్లికాడుల కూర. చపాతీలోకి, రోటీలోకి సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండి. కొత్తగా పెట్టాను ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ అండి.